మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనం ధర్నా చౌక్లో ఉన్నాం. ఏదైతే ఆటో కార్మికులందరూ కూడా ఇక్కడ ధర్నాకి రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర 2 సంవత్సరాలు పూర్తవస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకి 12,000 ఇస్తా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి అనేక హామీలు కూడా ఇవ్వడం జరిగింది. సో హామీలు నెరవేర్చాలంటూ కూడా ఈరోజు ధర్నాకైతే రావడం జరిగింది. మాట్లాడితే మనతో పాటు చాలామంది ఆటో కార్మికులకు సంబంధించిన నాయకులు ఉన్నారు. అన్న నమస్తే. సో ఏంటన్నా, చాలా రోజుల నుండి ధర్నాలు చేస్తూ ఉన్నారు, గిరాకీ రావట్లేదు అని చెప్పేసి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఏంది ఇది ధర్నా గల కారణం ఏంటి? ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఆటో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఏదైతే బహిరంగ సభ ఏదో ఉందో దీనికి ముఖ్య మూల కారణం ఏంటంటే ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకువచ్చినటువంటి ఫ్రీ బస్ అని ఇలా ముక్త ఖండంతో చెప్తా ఉన్నాం. ఆ ఫ్రీ బస్ రావడం వల్లనే ఇలా ఆటో కార్మికులు ఇలా కుటుంబాలను పోషించలేనటువంటి పరిస్థితిలో ఉండి ఇలా చాలామంది ఆటో కార్మికులు ఇలా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఎందుకంటే ఈరోజు ఆటో ట్యాక్సీలని ఆటో ఫైనాన్స్లని ఇలా దాని మీద ఫ్రీ బస్ వల్ల ఎటువంటి గిరాకులు లేక వాళ్ళ యొక్క కుటుంబాన్ని పోషించలేని పరిస్థితిలో ఇలా మనం దాని యొక్క దృష్టిలో పెట్టుకునే ఈరోజు హైదరాబాద్లో ఇలా సభ పెట్టుకోవడం జరిగింది. ఎట్లా ఉండే అంటే ఈ ప్రభుత్వం రాకముందు ఎట్లా ఉండే గిరాకీలు కానీ నార్మల్ ఆటో తోలే వాళ్ళకి ఇప్పుడు ఎట్లా ఉందన్న పరిస్థితి? అసలు వాస్తవాన్ని చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో సరే అంతో ఇంతో ఒక ట్యాక్సీ రూపంలో ఆటో డ్రైవర్కు కొంచెం ఎంతో కొంత ఉపశమనం కల్పించింది, కానీ ఇంత అధ్వానం అయితే లేదు. ఎప్పుడైతే ఫ్రీ బస్ వచ్చిందో ఇలా వాళ్ళ మీద చాలా ఇలా భారం పడడం జరిగింది. ఆ ఫ్రీ బస్ వల్ల ఇలా కుటుంబాలు రోడ్డు పడిన పరిస్థితి కనబడుతూ ఉన్నది. అంటే ఫ్రీ బస్ అంటే చెప్తా ఉంటే ఫ్రీ బస్ లో మహిళలందరూ సంతోషంగా ఉన్నారు. ప్రతి ఇంటికో మహిళ అంటే ఎంతో కొంత సాయం అంతా ఉందని చెప్తా ఉన్నారు. ఇవాళ మహిళలు సంతోషం కాదు, ఇలా ఎందుకు పెట్టిందని మహిళలు ప్రశ్నించినటువంటి సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. ఇలా మహిళలే అడుగుతున్నారు, ఈ ఫ్రీ బస్ నేను ఎవడు పెట్టమన్నాడు, దేనికి పెట్టినామని ఇలా మహిళలే మహిళా లోకమే ఇలా రోడ్డు ఎక్కిన పరిస్థితి. రాబోయే రోజుల్లో ఆ మహిళలే ఇలా బస్సు డిపోల దగ్గర బస్సు వస్తలేదని చెప్పి ధర్నా కూడా రాబోయే రోజుల్లో జరుగుతూ ఉందని ఆశిస్తున్నాను. ఆటో డ్రైవర్లకు కూడా సంవత్సరానికి 12,000 ఇస్తాను ప్రకటించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. సో మా 12,000 సంగతి ఏంది, ఎవరికైనా పడుతున్నాయా? ఇంతవరకు ఆ 12,000 ఊసేలేదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చే టైంలో ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అసలు అది ఏ నామ్స్ ప్రకారం ఇస్తారో, ఏ విధంగా ఇస్తారో, దానికి ఏ విధంగా ఏ డ్రైవరు దానికి చెల్లుబాటు అవుతారో అని ఇంతవరకు కూడా ఇది ఇలా హైదరాబాదు రాష్ట్రం మొత్తం చూసుకున్నట్లయితే కూడా ఒక్క కార్మికుడు కూడా ఇలా 12,000 రూపాయలకు సంబంధించిన ఫామ్ ఫిలప్ కాలేదు. దానికి సంబంధించినటువంటి అసలు జీవో ఏం తీయని కూడా తీయలేదు. అంటే ఎట్లా ఉంది అంటే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, వాళ్ళని కలిసే ప్రయత్నం చేసి మీ సమస్యలు చెప్పుకోకపోయారు? మేము గతంలో ఇలా మా హైదరాబాద్ నుంచి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడని సెక్రటరీ ముట్టడని పిలుపునిచ్చిన సందర్భంలో మా ఆటో యూనియన్ సంబంధించిన నాయకులను అగ్రవర్ణ నాయకులు అందరూ పిలుచుకొని కూడా మాట్లాడిన పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రి ఉన్నారు. ఆ మంత్రి గారు పిలుచుకొని మీకు ఏదైతే సమస్య ఉన్నదో త్వరలో మీకు తీపి కబురు రాబోతుందని చెప్పి ఆ పూటకు ఛాయ్ తాపించి బిస్కెట్ తినిపించి పంపించినటువంటి సందర్భాలనే తప్ప ఆ తర్వాత ఇక్కడికి 4 నెలలు 5 నెలలు గడుస్తున్నా కూడా దానికి సంబంధించిన మాట ముచ్చట దాన్ని ఊసేలేదు. ఎట్లుందన్న మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో 6 గ్యారెంటీలు హామీలు చాలా ఇచ్చిండు, సంతోషంగా ఉన్నారా ప్రజలంటే ఏం చెప్తారు? 6 గ్యారెంటీలు అనేది దేవుని ఎరుగు. మేము వచ్చింది ఆటో కార్మికుల కోసం. మేము ఒకటే అడుగుతున్నాం, ఆటో కార్మికులకు సంబంధించినటువంటి తక్షణమే ఈ రేవంత్ సర్కార్ని ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం, దయచేసి ఇలా వాళ్ళు అన్యం పుణ్యం ఎరిగినటువంటి ఆటో కార్మికులు వాళ్ళు ఇలా రెక్కాడితో డొక్కాలేని పరిస్థితిలో ఉన్నారు. ఇలా పిల్లల చదువులు ఇలా వీళ్ళ ఇంటి పక్కన ఇల్లు కార్పొరేట్ స్కూళ్ళలో వాళ్ళ పిల్లలు చదువుతూ ఉంటే వీళ్ళ పిల్లలు ఈరోజు అధ్వాన పరిస్థితిలో ఉన్నారని వాళ్ళ యొక్క మనోవేదనకు గురై ఇలా కుటుంబాన్ని పోషించిన పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఒక్కసారి వాళ్ళని దయచేల్చండి. ఎందుకంటే అసలు ఫ్రీ బస్సు పెట్టండి తప్పట్లేము, కనీసం వాళ్ళు ఏ విధంగా ఇలా బ్రతకాలో వాళ్ళ దారి చూపించండి. ఆ దారి చూపించన్నా వాళ్ళు బ్రతకనివ్వండి ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇలా ఆటో కార్మికుల పక్షాన ఇలా మేము కోరుతా ఉన్నాం. ఏంది ఒకవేళ మరి మీ డిమాండ్స్ ఒకవేళ పరిష్కారం కాకపోతే ఏంది ఫర్దర్ కార్యాచరణ? ఇప్పుడే రాబోయే రోజులలో మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇలా ఎక్కడికెక్కడ రోడ్లపై ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. దాంట్లో భాగంగానే ఇలా మా రాష్ట్ర జాక్ అధ్యక్షుడు మంద రవికుమార్ అన్న గారు కూడా ఇప్పుడే ప్రకటించాడు, నేను దీని తర్వాత అమరనాథ దీక్ష కూడా ఇలా కూర్చోడానికి సిద్ధంగా అన్నాడు. తనతో పాటు మాలాంటి ఆటో కార్మికుల నాయకులు అందరూ కూడా ఇలా ఆయనకు వెన్నుదండి ఉంటాం. ఇలా ఆటో కార్మికుల ఐక్యతను ఒక్కొక్క దాని మీద తీసుకొచ్చి తప్పకుండా ఎక్కడిదక్కడ రిలే నిరాహార దీక్ష కానీ అమర నిరాహార దీక్ష కానీ చేయడానికి ఇలా కార్మికులందరూ ముందుకు రావడం జరుగుతున్నది. ఈ యొక్క సభ ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెంపపెట్టుగా మారుతూ ఉన్నది. ఈ రోజు కూడా ఎక్కడికక్కడ ఇలా ఆటో డ్రైవర్లను
ఏ ప్రభుత్వం ఉందో ఆటో డ్రైవర్ అరెస్ట్ చేసిన చరిత్ర ఎక్కడ ఉందా? ఇవాళ సోషల్ మీడియా మీరు చూడండి, ఇలా ఎక్కడికి అక్కడ ఏ గ్రామానికి ఆ గ్రామాన ఇలా ఆటో కార్మికులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతానంటే ఇలా ఆటో కార్మికుడు ఏం అన్యాయం చేసిండు ఇలా ప్రజలకు. ఇలా సందర్భంలో గర్భిణీ స్త్రీని కూడా అర్ధరాత్రి ఇలా హాస్పిటల్ తీసుకోవాల్సిన 10 కిలోమీటర్ల మీద తీసుకోవాల్సిన సందర్భం ఉన్నప్పుడు ఇలా ఆటో కార్మిక కుటుంబాన్ని వదిలేసి సాహసం చేసిన సందర్భం. ఉరుముతున్న మెరుస్తున్నా కూడా గాలి ద్వారా వస్తారన్నా కూడా ఆటో తీసుకొని వాళ్ళకి క్షేమంగా ప్యాసింజర్ ఇళ్ళలో తెచ్చడం పరిస్థితి ఇలా ఆటో కార్మికులది. ఏం అన్యాయం చేసినా వాళ్ళ పోలీసు అరెస్ట్ చేయడం ఇలా మానసిక వేదన గురి చేస్తూ ఉన్నది. ఎన్నడూ లేని అరెస్టులు ఇలా చూపిస్తా అంటే కుటుంబం ఇలా ఆవేదన చెందుతూ ఉన్నది. ఏం చేస్తారో ఏం కథ అని దీన్ని ప్రతి చూస్తే రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వం కూడా దిగిరాకపోతే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ యొక్క ఇందిరా పార్క్ ద్వారా సభ నుంచి వెళ్ళి తెలియపరుస్తా ఉన్న ప్రభుత్వానికి. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక